ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను నా కూతురు ఉండడానికి ఒక రూము ఒక కిచెన్ చాలు. తక్కువ అంటే మా ఏరియాలో 5th లేదా 6th ఫ్లోర్లో దొరుకుతుంది. కానీ నువ్వు పాపని పట్టుకొని ఎలా ఉంటావు చెప్పు? ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మీ ఏరియాలో 10 నుండి 13 వేలలో ఇల్లుంటే కాస్త కనుక్కొని చెప్తావా నాకు? సరే సీత, నేను చెక్ చేసి నీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అది కాదు, మీరు ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేయొచ్చు కదా. మంచి జరుగుతుంది అంటే వెయిట్ చేయొచ్చు. కష్టం వస్తుంది అని తెలిసినప్పుడు కాస్త జాగ్రత్త పడాలి కదా. ఎందుకు మీరు అన్నిటికీ ఓవర్ థింక్ చేస్తున్నారు? ఎందుకంటే నాకున్నది సిరి ఒక్కతే. దానికి ప్రపంచం ఏంటో తెలీదు. ఒకవేళ నేను ఇక్కడి నుంచి లేటుగా వెళ్ళినా అమ్మా నాన్న ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. స్కూలు, క్లినిక్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇల్లు చేంజ్ చేయాలి అంటే తన ప్రపంచాన్ని చేంజ్ చేసినట్టు అవుతుంది. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది కదా. స్టే కామ్. సీత గారు, ఈరోజు మీకు అడ్వాన్స్ శాలరీ వస్తుంది. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీ ఇంటికి ఏమీ కాదు. తాతయ్య, హలో. ఏంట్రా మీరిద్దరు కలిసి ఆట ఆడుకుంటున్నారా? అవునరా, నేనొక్కడనే దాగుడు మూతలు మూతుడు దాగులు ఆట ఆడుతున్నాను. అరే, కోర్టు వేసి కూర్చోబెట్టి మళ్ళీ ఆట ఆడుతున్నావా అని అడుగుతున్నావా? మెల్లిగా మాట్లాడరా నువ్వు. ఓకే. సూర్యని ఎందుకు ఆఫీస్కి పిలిచావు? ఏంటి, సూర్య ఆఫీస్కి వచ్చాడా? ఏం జరుగుతుందిరా అక్కడ? ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నా కొడుకు తాతయ్యని పిలిచింది 100% నువ్వే. హలో హలో హలో. ఇక్కడ సీత అని ఎవరైనా ఉన్నారమ్మా? అవును సార్, ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం. సీత, సీత, బాస్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సీత అంటే నువ్వేనా అమ్మా? అవును సార్, నేనే. ఎందుకు సార్, ఏమైంది? తీసుకో అమ్మా. నీదేనేమో చూసుకోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇది నాదే. మీ దగ్గరికి అంతా ఇతని వల్లే. మీటింగ్ కనొచ్చి ఈ డబ్బాని అక్కడే పెట్టొచ్చావు కదా. వేరే వాళ్ల వస్తువులు తెస్తే జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాని మీద సీత అని పేరు రాసుంది. దానివల్లే నాకు తెలిసింది. లేకపోయి ఉంటే అన్యాయంగా ఆ అమ్మాయి డబ్బాని పోగొట్టేవాడివి కదా. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మా అమ్మ నాకు ఇవ్వడం జరిగింది. దీంతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. పర్వాలేదులేమ్మా, నయం. నేను చూశాను కదా, అందుకని దొరికిందిలే. సార్, నా వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సారీ సార్. ఇబ్బంది ఏంటమ్మా? మరి కాదమ్మా, నువ్వెందుకు ఈ డబ్బాని ఇర్రెస్పాన్సిబుల్ ఈడియట్కి ఇచ్చావు కదా. మోహన్ చూడు ఒకసారి. అలాంటిదేమీ లేదు సార్, కానీ కొన్ని విషయాలు మర్చిపోతారు అంతే. నేను కూడా ఆ రోజు నుండి అడుగుతూనే ఉన్నాను, నా లంచ్ బాక్స్ ఎక్కడా అని. నాతో గుర్తులేదని చెప్పారు సార్. గుర్తులేదా వీడికి? ఇంత వయసు వచ్చి నాకే లేదు, వీడికి ఇంత మతిమరుపు. లేదు సార్, అది నీ పేరేదో అన్నావు? రామ్. శ్రీరామ్ సార్. ఓ, ఆ రోజు ఛాంబర్లో నా చైర్ మీద కూర్చున్నది నువ్వే కదా? అవును సార్, అది కొంచెం. నీ పిచ్చి వేషాలు నాకు తెలియదా ఏంటి? అవును, మన వస్తువుల్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉంచుకుంటాం. అలాంటిది వేరే వాళ్ళ వస్తువులు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బాని వెతికి ఇచ్చినందుకు. అర్థం అయితే సరిపోదు, గుర్తు పెట్టుకోవాలి. పని చూసుకోండి ఇంకా. రామయ్య, థ్యాంక్ యూ సో మచ్.
అయినా కానీ నిలబడిన చోటే స్వర్గం పాస్ అయ్యేటట్టు చేసావు సూర్య నువ్వు. ఎలా ఉందిరా? హై డోస్ టాబ్లెట్ ఇచ్చారు. అవునయ్యా, నీకేంట్లే, యాక్టింగ్ లో ముఖ్యమంత్రివి. కానీ మా గుండు తట్టుకోవాలి కదా. ఇంకొక 2 మాటలు మాట్లాడి ఉండుంటే నేను ఎత్తుకొని వచ్చేసేవాడిని నిన్ను. అయ్యో, వంటల్లో మసాలా ఎక్కువైతే అదేమో ఘాటు, మాటల్లో తమాషా ఎక్కువైతే అది టేస్టు. అవును, తమాషా పోయి అమావాస్య అవుతుంది. ఇదంతా నేను మేనేజ్ చేసుకుంటాను రా. ఒక మాట చెప్తారా? మా రామ ఉన్నట్టుండి నాటకం ఆడటం స్టార్ట్ చేశాడు కదా. అవునవును. మెసేజ్ ఎవర్రా? రామే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, కాఫీ. థ్యాంక్ యూ. ఓకే సార్. గణేష్, ఒక్క నిమిషం ఇట్రా. సార్, ఏం కావాలి సార్? రామ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది పూర్తిగా వినరా. రామ్ దగ్గరికి వెళ్ళి బాస్ పిలుస్తున్నారా అని చెప్పు. ఓకే సార్. ఇట్రా. రామ్ దగ్గరికి వెళ్ళకు, మెల్లిగా మాట్లాడు. తెలుసా? ఓకే సార్. తెలిసింది కదా, మెల్లిగా మాట్లాడతాను సార్. అది ఎలా ఉంది? అర్థమైందిగా. సార్, బాస్ మిమ్మల్ని క్యాబినెట్ పిలుస్తున్నారు. వస్తున్నాడు. అశోక్, మాట్లాడేది చాలా ఉంది, కూర్చో. ఎస్ బాస్. ఆ గోపాల్తో మీటింగ్ ఫిక్స్ చేయి. పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే అన్ని క్లియర్ చేయాలి. ఓకే బాస్. ఈసారి వాళ్ళు కొత్త డిజైన్ టిఫిన్ బాక్స్ ని తయారు చేశారు. టిఫిన్ బాక్స్? Yes. వెరీ గుడ్, వెరీ గుడ్. తాతయ్య, ఒక నిమిషం. తాతయ్య, దిస్ ఇస్ టూ మచ్. అందరి ముందు పరువు తీశారు. ఇది మీకు జోక్ లాగా అనిపిస్తుందా? నేను జోక్ చేయట్లేదురా, సీరియస్ గానే తిట్టాను. తాతయ్య, ఇది ఆఫీస్, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. మై ఆఫీస్, మై ఆఫీస్. సురి, ఇంజిన్ వేడెక్కింది, కూల్ చేయాలి. అరే రామ్, నేను చెప్పేది వినరా. నువ్వు అడ్వాన్స్ సాలరీ ఇవ్వాలనుకున్నది తనకే కదా? అవును. ఎంత డబ్బు కావాలో అది శాంక్షన్ చేసుకో. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ టైం వేస్ట్ చేయకు. తాతయ్య, ఆర్ యు సీరియస్? ఎస్. మనుషుల విలువ మన మనసుకు తెలిసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదురా. ఆ అమ్మాయి ఒక పాత టిఫిన్ బాక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్నప్పుడు తన మనసు ఎలాంటిదో అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బు ఏదీ కూడా ₹1 వేస్ట్ కాదురా. అశోక్, వీలైన తొందరగా శాంక్షన్ చేసాయి. ఎస్ బాస్. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. తనకి అడ్వాన్స్ సాలరీ శాంక్షన్ చేసినందుకు నువ్వు ఇంత సంతోషపడుతున్నావు అంటే నాకు ఏదో తేడా కొడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.